సినీ నటుడు ప్రకాష్ రాజు తన సొంత నియోజకవర్గమైనటువంటి బెంగళూరులో ఆయనే ఓటు హక్కు తీసేసారని సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసి ఏడుస్తా ఉన్నాడు. అరే ఎందుకు జనాలను మీరు పిక్చర్లను చేస్తారు? బీజేపీడేమో ఈయన మీద, ఈయనేమో బీజేపీ మీద ఒకరినొకరు కౌంటర్ చేసుకుంటా జనాలను పిక్చర్లను చేస్తారు. ఇప్పుడు ఓటర్ ఐడి నాకు తీసేసారు బెంగళూరు నియోజకవర్గంలో అని చెప్తుండు కదా, మరి ఎందుకు తీసేసారు అని మాత్రం చెప్తలేడు. ఇదే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తికి అటు కేరళలో, తమిళనాడులో, తెలంగాణలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో అన్ని రాష్ట్రాలలో ఆయనకు ఓటర్ ఐడి ఉంది. ఇప్పుడు గతంలో కూడా ఆయనకు నోటీసులు ఇచ్చిర్రు, తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసి జైలుకి తీసుకుపోయి మళ్ళీ బయటకు వెళ్ళండి తన. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఒకటే ఓటర్ ఐడి ఉండాలి కదా, మరి ఇన్ని ఓటర్ ఐడి కార్డులు నీకు ఎందుకు? ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియలో నా ఓటు హక్కు తీసేసి అని చెప్తున్నావు కదా, ఇదే బెంగళూరు కాన్స్టిట్యున్సీలో నువ్వు నాకు ఇదే నియోజకవర్గం ఉండాలి, మీ మిగతా దాంట్లో నేను విత్డ్రా చేసుకుంటా అని చెప్పి నువ్వు ఇట అప్లికేషన్ పెట్టుకున్నావా, ఎన్యూమరేషన్ ఫామ్ నింపినవా? నువ్వు కనుక నిజాయితీగానే మాట్లాడుతూ ఉంటే ఇదిగో నా ఎన్యూమరేషన్ ఫామ్ నేను నింపిన, ఇగో ఫోటో కూడా తీసుకున్నా, నాకు ఏ రాష్ట్రంలో కూడా ఓటర్ ఐడి లేదు, మరి నా ఓటు హక్కు తీసేసిందని చెప్పి నువ్వు వీడియో చేయాలి. అంతేగాని ఒక పార్టీని కావచ్చు, ఒక వ్యక్తి కానీ టార్గెట్ చేసుకుంటా నువ్వు జనాలను తప్పుదో పట్టించుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు గతంలో మొన్న నీట్ పేపర్ లీక్ విషయంలో అక్కడికి వెళ్ళి ఢిల్లీలో విద్యార్థులను పోరాడిన తర్వాత చాలా మంది నీకు సపోర్ట్ చేసిరు. ఎందుకంటే ఒక సమస్య గురించి కావచ్చు, సమాజ హితం గురించి కావచ్చు, కొట్లాడే ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉంటుంది. అంతేగాని బీజేపీను లేకపోతే మోదీను టార్గెట్ చేసుకుంటా నువ్వు ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్తే ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది నీలాంటి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ లో పాస్ అయినటువంటి బిల్లుల విషయంలో కూడా తిరకాసు పెడుతున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు. దాంతో పాటు మేము దేవుళ్ళను నమ్మము అని చెప్పుకుంటూనే ఒకటే మతాన్ని, ఒకే ధర్మాన్ని టార్గెట్ చేసుకుంటా సో వాటి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల అంటే కనీసం ఈ బీజేపీని కావచ్చు, అవినీతి పరులైనటువంటి కొంతమంది నాయకులను కావచ్చు, ప్రశ్నించే గొంతుకలైనటువంటి ప్రకాష్ రాజు ఇంకొంతమందో ఇట్లా రాంగ్ ఎలిగేషన్ చేసుడు కాబట్టి మిమ్మల్ని కూడా ప్రజలు నమ్మరు.